ఒక్క ఫోటో ఒక్క ఫోటో ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. హోంమంత్రి చినరాజప్పను నారా లోకేష్ సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తున్న ఫోటో ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య దుమారం రేపింది. దాని చుట్టూ పొలిటికల్ పంచులు పడుతున్నాయి. ప్రతిపక్షం దివాలాకోరు రాజకీయాలు చేస్తుందని అధికార పార్టీ మండిపడితే తప్పు చేయకపోతే భుజాలు తడుముకోవడం ఎందుకని ప్రశ్నించింది వైసీపీ. రాజకీయాలకు ఏది అతీతం కాదు. ఈ ఫ్రేమ్ లో కనిపిస్తున్న లోకేష్ చినరాజప్ప ఫోటో ఆకోవలదే. ఫోటోలో వాస్తవమెంతో తెలియదు గాని ఈ యాంగిల్లో లోకేష్ ను టార్గెట్ చేసింది వైసీపీ. అయితే ఫోటో వెనుక ఉన్న వాస్తవాలు ఇవేనంటూ వీడియో క్లిప్పింగ్లను కూడా రిలీజ్ చేసింది అధికార పార్టీ. అంతేకాదు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలంటూ క్షమాపణలు చెప్పాలంటూ జగన్ కు బహిరంగ లేఖ కూడా రాశారు లోకేష్. మరోవైపు నిమ్మకాయల చినరాజప్ప కూడా వైసీపీ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎప్పుడు ఏమన్నారు, ఎవరు నన్ను అనే పరిస్థితి అనిపించుకోను కూడా. ఎందుకంటే ఈయన మాట్లాడే వాళ్ళ వ్యక్తులాగా కుంభకోణంలో కూరుకుపోలేదు, ఎవరి చేత అనిపించుకోలేదు, ఎప్పుడు కూడా అనిపించుకోను. నేను నా పని నేను చేసుకెళ్తాను. గ్లోబల్ ప్రచారం మానండి. ఫోటో విడుదలైన తొలి రోజు జరిగిన రాద్ధాంతం రెండవ రోజు కూడా కొనసాగింది. దీనిని అడ్డుపెట్టుకుని కులాల మధ్య చిచ్చుపెట్టి వైసీపీ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ. రాజకీయంగా లోకేష్ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే విపక్ష పార్టీ విషప్రచారం చేస్తుందని విరుచుకుపడ్డారు. అసత్య ప్రచారాలు చేస్తూ ఒక అబద్ధపు ఫోటోని పెడుతూ ఏదైతే లోకేష్ మీద బురద జల్లాలని కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూసిందో నిన్న విడుదల చేసినటువంటి వీడియో రిలీజ్తో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసహించుకుంటా ఉన్నారు. అయితే అధికార పార్టీ కౌంటర్లకు ధీటుగానే బదులిస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు. చినరాజప్పను అవమానించారన్న ఫోటో బయటకొచ్చాక జగన్ కు లోకేష్ లేఖ రాయటం గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్టు ఉందన్నారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. మీ స్టాండర్డ్ ఏమిటో, మీ బుర్ర ఎంత పదునైనదో ఆ వీడియో ద్వారా అర్థమవుతున్నది. నిజంగా చెప్పాలంటే మొత్తం జరిగిన వీడియో అంతా రిలీజ్ చేస్తే వాస్తవాలు ఏమిటో బయటకు వచ్చాయి. 2 పేజీ లెటరు జగన్మోహన్ రెడ్డి గారికి రాసి క్షమాపణ చెప్పాలట. ఎందుకు ఇంత చౌకబారైన రాజకీయాలు మీరు చేస్తున్నారు? పైగా దానిలో కొన్ని విషయాలు చదివా నేను, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మంచి సాంప్రదాయాలు, గౌరవం ఇచ్చే సాంప్రదాయాలు నేర్చుకున్నారట లోకేష్ గారు. అయ్యా, మీ తండ్రి గారు ఎంత గొప్ప సాంప్రదాయాలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో సృష్టించారో మీకు తెలియంది కాదు, మాకు తెలియంది కాదు. వైసీపీ సీనియర్ లీడర్లు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు చేస్తున్న కామెంట్లను ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. పార్టీ అంతర్గత సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా విమర్శలు చేయటం తగదన్నారు. ఫోటో వివాదంపై స్వయంగా లోకేషే రంగంలోకి దిగి వివరణ ఇచ్చిన వైసీపీ తన విమర్శలు, ఆరోపణల్ని కొనసాగిస్తూనే ఉంది. దీనికి ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలా అనే యోచనలో టీడీపీ అగ్రనేతలంతా తలమునకలయ్యారు. ఈ మైండ్ గేమ్ లో లబ్ధి పొందేది అధికార పార్టీనా, ప్రతిపక్ష పార్టీనా అనేది ఇప్పట్లో తేలేలా లేదు.